లేవదు, ఇద్దరికి గొడవలు అయితే వద్దు, ఇవన్నీ మనకు వద్దే, మనం మంచిగా చూసుకుందాం. నాకు నచ్చేలా ఉన్నా నువ్వు చెప్పింది వింటున్నాను లేదా, అదేవుతో దాన్ని తీసుకొస్తావేంది నువ్వు? దాన్ని తీసుకొస్తాను అంటే నాకు మా ఇద్దరు మధ్యలోకి రావద్దు. నీకు రెండో సవితిని నేను. 10 కోట్లు ఇచ్చిన కానీ దొరకదు ఇలాంటి అందమైన బంగారం. నువ్వే మనసు పెట్టుకో. నాకు 3 నెలల కడుపు, అర్థమైందా? కామంతో కళ్ళు మూసుకుపోవడం అంటే ఇదే. అది ఏడ్చినా గానీ హక్ చేసుకుంటది. ఎప్పుడు నువ్వు హక్ చేసుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట. నీ పేరు? ప్రసాద్. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా మరదలు గారికి వేరే అమ్మాయిని తలుకున్నట్టు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం కాదులే, చెయ్యి. నాకి హలో హలో, నేను ప్రసాద్ వాళ్ళ లవర్ని. చాలా ఎకసకాలు ఉన్నారా నీ దగ్గర? ఎవరు నువ్వు? నేను ప్రసాద్ వాళ్ళ లవర్ని. లవరా తొక్క? నేను లవర్ని. నువ్వు మరదలంట కదా, నిన్ను వదిలేసాడంట మీ బావ. నిజమా? అంత సినిమా లేదు. మీ బావ చేత కావాలంటే మీ బావ నా పక్కనే ఉన్నాడు, అడుగు కావాలంటే. ఓయ్, ఏంటి? ఏం చేస్తున్నావే? ఏం లేదే, నేను వేరే అమ్మాయిని చూసుకున్నానే. నువ్వు అంత నాకు అంత ఇంట్రెస్ట్ లేదే. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? అవునా? అవునే, ఏమనుకోకే. అంత సినిమా లేదు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరికి చెప్పి పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇలా మోసం చేస్తారు ఎవరైనా? నువ్వు చెప్పినావు, నాకు తెలియాలి కదా నువ్వు చెప్పినా. నీకన్నా బాగుంది ఎరికే నానే. అవునా? అవును, నీకన్నా చాలా బాగుంది. అంత లేదు కాదే, నువ్వేమో యావరేజ్, ఏమేమో సూపర్. అసలు చూసే ముట్టుకుంటే మాసిపోతాయి తెలుసా, అంత బాగుంది. అందుకనే అవునే, నువ్వు అంటే అసలు నాకు ఈ మధ్య ఇంట్రెస్ట్ అసలు ఉండలేదు. అందుకనే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నది, నీకన్నా బాగున్నది, దీన్ని తలుక్కున్నా నేను. దీన్ని విడిచి నేను ఉండలేకపోతున్నాను. దీని కళ్ళు, దీని అంటే చాలా బాగున్నాయి. అసలు నువ్వు పనికి రావే, అసలు నేను చెప్తున్నాను. హలో, ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పాడుగా, అర్థమైందా? నువ్వు వదిలేసి ఎవరిని తగులుకో, పెళ్లి చేసుకో వేరే వాళ్ళని. అలా నేను వదిలేను, నువ్వే వదిలేసి అసలు నువ్వే వచ్చి మా బావని పట్టుకోవడానికి. మీ బావకు నేనే కావాలని చెప్తున్నాడుగా, తెలియక చెప్పేది అర్థం కావట్లా? లేదు, నేను వదులుకోలేను. నేను వదులుకోలేనబ్బా. నిన్ను పెళ్లి చేసుకోడంట. ఏం చేసుకుంటావు తర్వాత? పెళ్లి చేసుకొని ఎందుకు చేసుకోడు? నాకు నువ్వు అంటే ఇంట్రెస్ట్ లేదబ్బా.